సూర్యుడు ఉగ్ర రూపం చూపిస్తున్నాడు. ఎండ తీవ్రత కారణంగా ఒక్క రోజులోనే రాష్ట్రంలో 21 మంది మృతి చెందారు. అందులో 10 మంది విజయవాడలోనే మరణించారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో హై టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర వడగాల్పులతో 46 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదైంది. కాకినాడ జిల్లాలో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కాగా వడదెబ్బతో 3 మరణించారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ ఎండలు మండిపోతున్నాయి. 43 నుండి 44 డిగ్రీల టెంపరేచర్తో తీవ్రమైన వడగాలులు వీస్తుండటంతో బయట తిరగాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటంతో ఏపీ ప్రభుత్వం కూడా ప్రజలకి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎండలు తీవ్రంగా పెరగటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా మిగిలిన ప్రాంతాల్లోనూ వడగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దాతలు, పలు రాజకీయ పార్టీల నేతల సహకారంతో పలు చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. ఎండ వేడిమిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగిపోతున్నాయి. గత 2 రోజులుగా కూడా సుమారుగా 48 డిగ్రీల ఎండ వేడిమి నమోదవుతుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. మధ్యాహ్నం పూట బయటికి రావడానికి ప్రజలు భయపడిపోతున్నారు. ఇటు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కానీ, అటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి కానీ ప్రజలకు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇట్టి పరిస్థితుల్లో కూడా 12 నుండి 3 గంటల మధ్యలో ఎప్పుడు బయటికి రావద్దు, అత్యవసరం అయితేనే బయటికి రండి అని చెప్తున్నారు. వచ్చేటప్పుడు చేత్తో వాటర్ బాటిల్ క్యారీ చేయండి, ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోండి అంటున్నారు. ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ఉంటారో అక్కడ కొంత చలివేంద్రాలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొంత జనసాంద్రత తక్కువగా ఉంది. ఆదివారం మరోపక్క చూసుకుంటే కనుక ఇటు కొన్ని రాజకీయ పార్టీలు పెట్టినటువంటి చలివేంద్రాలు కానీ, లేకపోతే ప్రభుత్వం కార్పొరేషన్ పరిధిలో కానీ పంచాయతీ అధికారులు ఏర్పాటు చేసినటువంటి కొంత ఈ చలివేంద్రాల ఏర్పాటుతో పరిస్థితి అదుపులో వచ్చిందనే చెప్పుకోవచ్చు. కొంత ప్రజలను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎండలో ఎలా ఉన్నాయి, పరిస్థితి ఎలా ఉంది గత ఏడాదితో పోలిస్తే? గత వారం నుంచి 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రత చూపిస్తుందండి. కనీసం 11 దాటితే బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాం. అటు ఎలా అయిపోయిందంటే బయటికి వస్తే మళ్ళీ ఇంటికి ఎలా వెళ్తామో తెలియని పరిస్థితిలో స్పృహ కోల్పోయేటట్టు దాహం తీరక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఉద్దేశంతో మేము కూడా 45 రోజుల నుంచి చలివేంద్రం ఏర్పాటు చేసి జనాల దాహాన్ని తీరుస్తున్నాం. గత 45 రోజుల నుంచి మజ్జిగ చలివేంద్రం పెట్టామండి. సుమారు రోజుకి 1000 మంది వరకు వచ్చి ఇక్కడ మజ్జిగ దాహం తీసుకుని వెళ్తున్నారండి. సరే, ఏంటి ఎండలు ఎలా ఉన్నాయి? వాటర్ బాటిల్ కూడా వేడెక్కిపోతుంది, తెచ్చుకుంటే పరిస్థితి ఎలా ఉంది? ఎండలు ఈ సంవత్సరం మామూలుగా లేవండి. అసలు ఇంట్లో 5 నిమిషాల ముందు బయలుదేరితే 10 నిమిషాలు అయ్యేపటికి బండి వేడెక్కిపోతుంది, మనుషులు వేడెక్కిపోతున్నారు. చర్మం కూడా కాలిపోయే పరిస్థితిలో ఉంది. అలా ఉంది, తీవ్రంగా ఉంది ఎండలో. ఈ సంవత్సరాలు ఎప్పుడూ లేవండి అసలు. అయితే మరో పక్క చూసుకుంటే విద్యుత్తుకి సంబంధించి ట్రాన్స్ఫార్మర్లు కూడా అధిక వేడికి పేలిపోతున్నాయని చెప్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎండాకాలం మొదలైంది. గత 4-5 రోజుల్లోనే 10కి పైగా ట్రాన్స్ఫార్మర్లు పూర్తిగా కాలిపోయి విద్యుత్తుకి అంతరాయం ఏర్పడుతుందని చెప్తున్నారు. ఏసీల వినియోగం ఎక్కువగా పెరిగిపోయింది, లోడ్ ఎక్కువ పడుతుంది. ఒక పక్క బయట నుండి వచ్చే వేడిమి ఒక ఎత్తు అయితే, మరోపక్క ఈ అధిక లోడ్లు వల్ల ట్రాన్స్ఫార్మర్లు ఆ దాటికి తట్టుకోలేక కొంత పరిస్థితి చేజారిపోతుందని చెప్తున్నారు. అర్ధరాత్రులు అంటే బాగు చేస్తున్నా కూడా, విద్యుత్ అధికారులు ఎప్పటికప్పుడు బాగు చేస్తున్నా కూడా కొంత పరిస్థితి అదుపులోకి రావట్లేదన్నారు. ఏసీలు కరెంటు పోయి వెంటనే కరెంటు వచ్చిన తర్వాత ఏసీలు ఆన్ చేయొద్దు, కొంత సమయం తీసుకోండి అని చెప్తున్నారు. అవసరమైనంత మేరకు మాత్రం రూమ్ టెంపరేచర్లోనే కొంత ఏసీలు వాడండి అని చెప్తున్నారు. విద్యుత్ వినియోగం పెరిగినా కొంత బయట ఉష్ణోగ్రతలకి కొంత విద్యుత్ పరికరాలు కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది అని కూడా చెప్తున్నారు. మరోపక్క అగ్నిమాపక శాఖ అధికారులు ఇప్పటికే కొన్ని సూచనలు చెప్పారు. అధిక ఉష్ణోగ్రతలకు సంబంధించి వాటిని కూడా పాటించాలని చెప్తున్నారు. ఎండ వేడికి ఈ విధంగా
చలివేంద్రాల వద్ద మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు కొంతమంది దాతలు. మజ్జిగ తాగితే కొంత ఉపశమనం కల్పిస్తున్నారు, డిహైడ్రేషన్ నుండి కూడా కొంత బయటపడవచ్చు అని కూడా ఇక్కడ ప్రజలు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎండాకాలం ఇలా చల్లని మజ్జిగ తాగడం ద్వారా కొంతలో కొంత వడగాలుల నుండి కానీ లేకపోతే డిహైడ్రేషన్ నుండి కూడా కాపాడుకోవచ్చని వైద్యులు కూడా చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.